వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. పరమ పావన నిత్య భావన బాంధవ ప్రకరానన శరధి శోషణ సత్య భాషణ తత్కృపామయ భూషణ. దురిత తారణ సృష్టికారణ దుష్టలోక విదారణ. ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేలన. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమై అద్భుతమైనటువంటిది భాగవతం. జ్ఞాన వైరాగ్యములను అందించేది భాగవతం. మానవ జన్మకు పరమార్థమును తెలిపేది భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములను అందించేది భాగవతం. ఈ భాగవతాన్ని వేదవ్యాసుల వారు రచించారు. తెలుగులో బమ్మెరపోతన రచించారు. అమృతాన్ని కురిపించారు. దీనిలో మనం దక్షిణి యొక్క యజ్ఞాన్ని గురించి చెప్పుకుంటున్నాం. తండ్రి చేత అవమానింపబడినటువంటి సతీదేవి యోగాగ్ని ద్వారా తన యొక్క శరీరాన్ని అంతం చేసుకున్నది. సతీదేవి తన భార్య సతీ ఇలా జరిగినది అని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు వీరభద్రుని పంపించి దక్షిణి యొక్క యాగాన్ని సర్వనాశనం చేశారు. దక్షిణి యొక్క తలను వీరభద్రుడు పట్టుకొని విరిచి దక్షిణాగ్నిలో పడవేసి ఆహుతి చేశాడు. దేవతలందరూ కూడా భయపడిపోయినారు. వీరభద్రుని యొక్క నేతృత్వంలో ప్రమథులందరూ ఆ యాగాన్ని నాశనం చేయటాన్ని చెల్లాచెదురై పరిగెత్తి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు అప్పుడు వీళ్ళందరినీ చూచి దక్షుడు చాలా తప్పు చేశాడు. సర్వాంతర్యామి అయినటువంటి శుభప్రదమును కలిగించేటువంటి శంకరుడు లేకుండా యాగాన్ని చేయటమే మహా తప్పు. శివం అంటే మంగళం. మంగళము జరగవలసినటువంటిది అమంగళం జరిగింది. దేనికని అంటే శివుడు లేకపోవటం వలన. శివుడు లేడని మాకు తెలిసే నేను నారాయణుడు అక్కడ అమంగళం జరుగుతుందని తెలిసే మేము రాలేదు. కాబట్టి ఇప్పుడు మనందరినీ రక్షించేటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళాలి మనమందరం. అయితే ఆ పరమేశ్వరుడు ఆయనను వర్ణించడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన బలపరాక్రమ పరిమాణాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఆయన స్వతంత్రుడు. ఆయనను సమీపించేటువంటి ఉపాయం ఒకటే ఉన్నది. శంకరుడు భోళాశంకరుడు, భక్తవశంకరుడు. కాబట్టి శరణు అని జొచ్చినటువంటి వారిని కాపాడేటువంటి వాడు కనుక మనమందరము వెళ్ళి నేను కూడా వస్తాను అని
శంకరుని శరణుజొచ్చుదామని బయలుదేరారు. అద్భుతమైనటువంటి కైలాస పర్వతాన్ని చూచారు. అల్లంత దూరాన దేవతాగణం. దీనిని నిన్న వర్ణించాను, ఎంత వర్ణించినా తనివి తీరదు. బాసురలీలగాంచిది సుపర్వులు, బాసురలీలగాంచిది సుపర్వులు, భక్తజనైక మానసోల్లాసము, కిన్నరీ జన విలాసము, నిత్య విభూత మంగళవాసము, సిద్ధగుహ్యక నివాసము, రాజిత భూ వికాసి కైలాసము, కాంతి నిర్జిత కులక్షితి భృత్ సమహద్విభాసమున్ చూచారు. ఐశ్వర్యాలకు నిలయమై కిన్నరాంగలను నిజముగా ఆనందించేటువంటిదై, మనస్సునకు ఆనందమును కలిగించేటువంటిదై, సిద్ధులు మొదలైనటువంటి యక్షులు నిరంతరం విహరించేటువంటి ఆ వెండి వెలుగులతో ప్రకాశించే కుల పర్వతముల యొక్క కాంతులన్నిటిని కూడా ధిక్కరించగలిగినటువంటి దివ్యమైనటువంటి కైలాస పర్వతం. అద్భుతమైనటువంటి ఆ పర్వతాన్ని చూచి నంద అలకనంద ఆ నదులను దాటి సౌగంధికావనములోకి ప్రవేశించి అక్కడ అన్నంత దూరాన ఆనంద పారవస్యంతో బంగారపు కలువలతో వికసించినటువంటి దిగుడు బావులతో ఉన్న పచ్చని మెట్టతో ప్రకాశించే అద్భుతమైనటువంటి సౌగంధిక వనాన్ని చూశారు. ఆ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి సౌగంధిక వనానికి సమీపంలో, ఆ సౌగంధిక వనానికి సమీపంలో దేవతలు ఒక మర్రి చెట్టును చూచారు. ఆ మర్రి చెట్టు పొడవు 100 యోజనాలు, నివిడి 75 యోజనాలు. ఆ చెట్టు నీడ అంతటా వ్యాపించి ఉన్నది. ఆ చెట్టు ఆకులలో కొమ్మలలో అలరారేటువంటి మాణిక్యాలకు సాటి వచ్చేటువంటి పండ్లతో నిండి ఉన్నది. ఆ సిద్ధ యోగ క్రియలకు ఆలవాలమై, దోషరహితమై, మోక్షం కోరేటువంటి వారికి ఆశ్రయమై అలరారుతున్నది ఆ దివ్య ప్రదేశం. అక్కడ మోక్షగాములు తప్ప మరొక మార్గం ఎవ్వరు ఉండరక్కడ. జ్ఞానబోధయే ఆ సంసార తాపాన్ని పోగొడుతున్నది. ఆ మేటి మ్రాను భక్తులకు ఆనందం కలిగించే ఐశ్వర్యాలకు పుట్టినిల్లు. ఐశ్వర్యం అంటే ఈ లౌకిక సంపదలు కాదు, ఆనందమే ఐశ్వర్యం. బ్రహ్మాది దేవతలు ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఆ మహేశ్వరుని చూచారు. వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం, మహాపాపములన్నీ పోగొట్టగలిగినటువంటి శివం శంకరం శంభుమీశానమేడే. ప్రసిద్ధులైనటువంటి సనందుడు మొదలైన సిద్ధులు ఆ పరమేశ్వరుని సేవిస్తున్నారు. ఆయన శాంతమూర్తి, వాత్సల్య గుణం కలిగిన వాడు. ఆ మర్రి చెట్టు కింద కూర్చున్న మహానుభావుడు లోకాలకు శుభమును కూల్చేటువంటి వాడు. విశ్వానికి చుట్టము ఆయన, జగత్తు చేత నిరంతరం పొగిడింపబడేటువంటి కీర్తి కలిగిన వాడు. గుహ్యులకు, సాధ్యులు, రాక్షసులు, యక్షరాజైనటువంటి కుబేరుడు మున్నగు అందరి చేత పూజింపబడేటువంటి వాడు. ఎదురు లేనటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడు. విద్యతో, తపస్సుతో, యోగంతో కూడినటువంటి వాడు. జటాజూటంలో చంద్రరేఖను అలంకరించుకున్నవాడు. మునీంద్రులు స్తుతిస్తూ ఉన్నారు. మునీంద్రుల చేత స్తుతింపబడేటువంటి వాడు. తపోధనుల యొక్క కోరికలు తీర్చేటువంటి వాడు. ఆ మహానుభావుడు విభూదిని, దండమును, జడలను, గజచర్మమును ధరించాడు. మహానుభావుడు విభూతి సుందరహే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ యో రుద్రో అగ్నో యో అప్సు య ఓషధీషు యో రుద్రా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. హర 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 మహాదేవ. దండం
జడలు పెంచుకున్నాడు ఆయన. ఆ జట అన్న జడ, జట అంటే సంస్కృతం, జడ అంటే తెలుగు. జటా కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ. మహానుభావుడు గజచర్మమును ధరించాడు. మహానుభావుడు కరిచర్మాంబరధారుడు, భక్తులను అనుగ్రహించేటువంటి వాడు. సంధ్యాకాలంలో ఉన్నటువంటి మేఘ కాంతిని పోలినటువంటి నవ నవ అరుణ ప్రభలతో వెలిగేటువంటి వాడు. అంటే ఆయన ఎర్రగా, అంటే సంధ్యాకాలంలో ఉన్నటువంటి సూర్యకాంతి ఎలా ఉంటుందో అలాంటి దేహం ఆయనకి. అందరూ శివుణ్ణి తెల్లగా ఉంటారంటారు, కానీ వేదం అలా చెప్పలేదు. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. నమకల్లో ఉంటుంది. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. అంటే సంధ్యాకాలంలో సూర్యకాంతి అంటే రాగి వర్ణం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. అయితే ఆ దేహానికి ఒంటి నిండా విభూది పూసుకుంటాడు గనక ధవళ శరీరుడు అని అంటారు. అసలు ఆయన రంగు, శివుని యొక్క అసలు రంగు ఇది. సంధ్యాకాలంలో మేఘ కాంతి పోలినటువంటి నవ నవ అరుణ ప్రభలతో ప్రకాశించేటువంటి వాడు ఆయన. మహానుభావుడు విడంబిత వినూత్న రక్తవర్ణున్ సనాతన బ్రహ్మమయుని. శాశ్వతుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి చూచారు. కమనీయలోకమంగళదాయకుని, కమనీయలోకమంగళదాయకుని శివున్ విశ్వబంధుని జగన్ వినుత యసుని గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కుబేర సేవితుని దుర్వార బలుని ముదిత విద్యాతపోయోగయుక్తుని బాలచంద్రభూషణుని మునీంద్రనుతునిన్ దాససాభీష్టకరున్ తాపసాభీష్టకరున్ తాపస అభీష్టకరున్. అంటే తపోధనుల యొక్క కోరికలు తీర్చేవాడు. తాపసాభీష్టకరున్ భస్మదండలింగ ఘన జటాజినధరున్ భక్త ప్రసన్నున్ వితత సంధ్యాభ్రరుచి విడంబిత వితత సంధ్యాభ్రరుచి విడంబిత నూత్న రక్తవర్ణున్ సనాతన బ్రహ్మమయునిన్. సంధ్యాకాలంలో వెలుగొందుతున్నటువంటి ఎర్రని నవ నవ అరుణ కాంతి ప్రభలతో ప్రకాశించేటువంటి శాశ్వతుడు బ్రహ్మస్వరూపుని చూచాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఇంకా మహేశ్వరుడు ఆ మర్రి చెట్టు కింద అలా ఊడలన్నీ ఉంటే ఆ చెట్టు కింద ఒక అరుగు మీద మహేశ్వరుడు తన కుడి తొడపై ఎడమకాలు మోపి, ఇదే దక్షిణామూర్తి స్వరూపం అంటారు. ఆయన కుడి తొడపై ఎడమకాలు మోపి ఎడమకాలుపై ఎడమ చేయి చాచి కూర్చున్నాడు. ఆయన ఇలా ఉంచి కుడి చేతిని ఇలా ఉంచాడు, ఎడమ చేయేమో ఎడమ తొడ మీద ఉంచాడు. మహేశ్వరుడు కుడి తొడపై ఎడమకాలుని మోపి ఎడమకాలిపై ఎడమ చేయి చాచి కూర్చున్నాడు. కుడి ముంజేతిలో జపమాలను ధరించాడు మహానుభావుడు. మహనీయమైనటువంటి ధ్యాన ముద్ర ధరించి బ్రహ్మానందంతో నిండినటువంటి మనస్సు కలిగిన వాడై సమాధినిష్టలో ఉన్నాడు స్వామి. అనురాగమూర్తి యోగ పట్టంతో ఒప్పుచున్నాడు. యోగ పట్టంతో ఈ బొటన వేలు, ఈ చూపుడు వేలును అలా నిలిపి 3 వేళ్ళు ఇలా తీసి ఇలా ఉన్నారు. దీని పేరే చిన్ముద్ర. కోపం విడిచిపెట్టి కూర్చున్న యముని వలె దర్భాసన మీద కూర్చున్నాడు.
ఈ మహానుభావుడే ఇతపూర్వంలో కోపాన్ని ప్రదర్శించాడు, తాండవం చేశాడు, జటను తీసి భూమి మీద మోతి వీరభద్రుని సృష్టించాడు. అంత కోపమంతా ఏమైందో, కోపాన్ని వీడినటువంటి యమధర్మరాజు దర్భాసనం మీద ధ్యానించుకుంటే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. యోగ నిమగ్నుడై ఉన్నాడు. ఆఢ్యుడు, అభవుడు, అహిభూషణుడు, ఆర్తజన పోషణుడు, ఇటువంటి కరుణారస సముద్రుడు రుద్రుని దేవతలంతా ఒక్కసారి అలా చూచారు మహానుభావుని. ఆనంద పారవస్యం చెందారు. శివుడు యోగీంద్రులు వింటుండగా నారదునితో తీయని మాటలు మాట్లాడుతున్నాడు మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. యోగీంద్రులందరూ వింటుండగా మాట్లాడుతున్నాడు గురుదేవుడు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. లోకపాలకులు మునులు పరమభక్తితో శివుని యొక్క పాదాలకు నమస్కరిస్తున్నారు. అప్పుడు శివుడు అల్లంత దూరాన బ్రహ్మదేవుని చూచి ఆయనకు ప్రణామం చేశాడు శివుడు కూడా. అప్పుడు రుద్రుని అనుచరులైనటువంటి సిద్ధగణాలు మహర్షులు బ్రహ్మకు మొక్కారు. అనంతరం శివుని చూచి విరించి చిరునవ్వులతో అంటున్నాడు. ఆ విరించి అంటే బ్రహ్మదేవుడు. ఓ మహేశ్వర, జగములకు నెల్లయోని బీజంబులైన శక్తి శివకారణుండవై లోకములన్నిటికీ ఉత్పత్తి స్థానమైనటువంటి శక్తివి నీవే. సమస్త శక్తులకు ఆలవాలమైనటువంటి పరమాత్ముడవు నీవే. జగత్తులన్నిటికీ బీజమైనటువంటి శివుడవు నీవే. ఉత్పత్తి స్థానమైనటువంటి శక్తివి నీవే, బీజస్థానమైనటువంటి శివుడవు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిరాకార నిరంజన నీకు మంగళం. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను. విశ్వనాథుడు, ఈ విశ్వమునకే నాథుడు. విశ్వనాథుడు ఆ మహానుభావుడు. ఈ విశ్వనాథుడనే పేరుతోనే మన కైలాస ఎక్కడా దొరకదు, ఒక్క కాశీలోనే ఈ శివుడి పేరు విశ్వనాథుడు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం. హే విశ్వనాథ, కాశీ విశ్వనాథ, భవవేదసారా సదా నిర్వికారా. భవవేదసారా సదా నిర్వికారా. జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా. నమో పార్వతీ వల్లభ నీలకంఠ. కాశీ విశ్వనాథుని, విశ్వనాథుడు, ఆ విశ్వనాథ పదం బ్రహ్మదేవుడు అన్నాడు. మహేశ్వర, లోకములన్నిటికీ ఉత్పత్తి స్థానమైనటువంటి శక్తివి నీవే. జగములెల్లయోని బీజంబులైన శక్తి శివ కారణుండవై జగతి నిర్వికార బ్రహ్మవగు నిన్ను విశ్వనాథునిగా ఎరిగెద నా మనంబున అపవాగా. ఈ లోకములన్నిటికీ విశ్వమునకు నాథుడవు నీవుగా నేను భావిస్తున్నాను. దేనికని? లోకములన్నిటికీ ఉత్పత్తి స్థానమైనటువంటి శక్తివి నీవే. జగత్తులన్నిటికీ బీజమైనటువంటి శివుడవు నీవే. అంటే ద్వయరూపములు నీవే అన్నమాట అర్థం. ద్వయరూపములు. అందుకని నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తలపోయుచున్నాను బ్రహ్మదేవుడు అన్నాడు. ఓ రుద్ర, ఈశ్వర, నీవు నీ సమాంశములైనటువంటి శివశక్తి స్వరూపాలతో క్రీడిస్తూ ఉంటావు. శివశక్తి స్వరూపము నీవే. శివం ఇక్కడ అర్థం ఏమిటి అంటే మంగళం. శక్తి అంటే మానవులలో నిక్షిప్తము చేయబడినటువంటి చైతన్యం.
మంగళాన్ని కలిగించేది నీవే, ఈ లోకానికి శక్తినిచ్చేది నీవే. అంటే శివుడవు నీవే, అమ్మవు నీవే ఒక అర్థం. అందుచేతనే పెద్దలు, కవికుల గురువులు, మహానుభావుడైనటువంటి కాళిదాసు కూడా ఇదే సంభావన చేస్తారు. శంకర భగవత్పాదుల వారు కూడా ఇదే చేస్తారు. ఈ లోకంలో అందరూ ఇదే చేస్తారు. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ శివశక్త్యాయుక్తో యది భవ. సమస్తమైనటువంటి శక్తికి కారణభూతవు నీవే, బీజరూపమైనటువంటి శివుడవు నీవే. నీ సమాంశములైనటువంటి శివశక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. ఇంత గొప్ప విశేషం. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కడే ఉన్నాడు అనుకుంటాం మనం. సాలె పురుగు ఏ విధంగా అలా దారాన్ని సృష్టిస్తుంది, మళ్ళీ దారాన్ని తీసుకుంటుంది, అలాగే సారె పురుగు వలె విశ్వ సృష్టికి, వృద్ధికి, వినాశానికి నీవే హేతువై ఉన్నావు. సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి వినివాడివి నీవు. ఓ మహానుభావా, జగన్నాటక సూత్రధారి, దివ్య తేజోమయమైనటువంటి మూర్తి, ఓ భక్తజన పోషణ మహానుభావ, పన్నగరాజిభూషణ, పన్నగహార, పన్నగరాజిభూషణ. లోకములలో వర్ణాశ్రమ ఆచారాలు, వేదాలు నిర్ణయిస్తాయి. ఎవరెవరు ఎలా చేయాలో వేదవిహితమైనటువంటి కర్మలు చెబుతాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వధర్మాలను ప్రసాదిస్తాయి. వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాత్రంగా చేసుకొని యజ్ఞం చేయించావు. నీవు మంగళస్వరూపుడవు. నీవు నీ మహిమ చేత శుభకర్మలు చేసేటువంటి వారికి ముక్తిని, అశుభములు చేసేటువంటి వారికి నరకాన్ని కలిగిస్తావు. ఈ లోకంలో శివం కోసమే నీ నామము, నీ రూపము, నీ చర్యలు, మంగళప్రదమైనటువంటి చర్యలు చేయించు. బ్రహ్మాది దేవతలు పలుకుతున్నారు అద్భుతమైనటువంటి వేదాంత రహస్యములతో, అఖండమైనటువంటి జ్ఞానస్వరూపంతో. శక్తివంతమైనటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూప గురుదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని మీకందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ, మరికొన్ని విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. అందరకు కూడా శ్రీకృష్ణ భగవానుని, ఆ పార్వతీ సమేత పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు మీ కుటుంబం మీద ప్రసరించి ధనకనక వస్తువాహములతో సదా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. భాగవతం శ్రీ భాగవతం వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.